ప్రశ్నించే గొంతులమని మొన్న V6 డిబేట్లో కూర్చుంటే ఈయన చెప్తుండే ఆయన చెప్తా ఉన్నాడు. ఇలా టికెట్లు రాకపోతే ఎందుకు ఇస్తలేరు రా వాళ్ళకని ప్రశ్నించడం నేనే. మళ్ళా సోదరులారా, ఇటువంటి నాయకులు వీళ్ళట మెడల్ వస్తారట. కేసీఆర్ ఏమంటాడు, మాకు 2-3 సీట్లన్నీ ఎంపీ సీట్లు నరేంద్ర మోడీ మెడల్ వస్తా అని చెప్పాడు. 38 అసెంబ్లీ సీట్లు ఇస్తేనే అసెంబ్లీకి రాలేదు. ఈ 3 సీట్లు ఇస్తే ఢిల్లీ దాకా పోతాడు కేసీఆర్. పోతాడా అన్న? ఇక 2-3 కావాలని తిరుగుతా ఉన్నాడు. ఇక పార్లమెంట్లో పని అయిపోయింది. పార్లమెంట్లో గుడ్లు తెలియసిరు. ఇక పార్లమెంట్లో వచ్చేది ఒక్క సీటు కూడా వచ్చేటట్లేదని పట్టభద్రుల కాడికి వచ్చారు మెల్లగా. మిమ్మల్ని ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో మీ ఈ ప్రజల్ని మీరు వద్దురాని ఎలగొట్టిరు, పార్లమెంట్లో ఎలగొట్టిరు. పట్టభద్రులు మేధావులు మమ్మల్ని మీరు అక్రమ చేసుకునే పరిస్థితి ఉందా? ఫస్ట్ ఈ ప్రజానికానికి సమాధానం చెప్పు కేటీఆర్. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసి విన్నవెందుకు? మంది సంసారాలలో ఏలెందుకు పెట్టినావు నువ్వు చెప్పు. ఓ ఆయన మొన్న అంటా ఉండు, మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. కేటీ రామారావు అన్నీ ఇవే పనులు అన్నట్టు. వాళ్ళకి ఏం పని రాదు. ఓ తెలివి లేదు, మన లేదు. ఏం చెప్తా ఉంటాడు? ప్రజలకు ఏం కావాలో గచ్చేయాలి. మేము ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు ఇవ్వకనే ఉద్యోగులకు దూరమైనమని చెప్తా ఉన్నాడు. ఓరి సన్నాసి, ఒకటే కాదు 4 డిఏలు పెండింగ్ పెట్టింది నువ్వు, వాళ్ళ ఏరియర్స్ పెండింగ్ పెట్టింది నువ్వు, 317 జీవో తీసుకొచ్చి వాళ్ళ కడుపు కొట్టింది నువ్వు. ఇవాళ నీకేమైనా అర్హత ఉందా? ఏ పరీక్షనన్నా సకా పెట్టేవాను? ఏ పరీక్షనన్నా ఎంసెట్ పెడితే లీకే, గ్రూప్ 1 పేపర్ పెడితే ఉద్యోగాలు అమ్ముకునేది. ఎక్కడికక్కడ దొంగదందాలు చేసుకుంటా పట్టుబడితిరి. గ్రూప్ 1 లీకేజీ పేపర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నీ అంతరాత్మ మీద ఒట్టే చెప్పు, నువ్వు లేవా పేపర్ లీకేజీలో? ఈ పేపర్ లీకేజీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకులందరినీ పోలరైజ్ చేయడం కోసం నువ్వు ఆ డ్రామాలో ఉన్న సంగతి నాకు తెలియదా? ఇలా ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చేసిందన్నా, ఇలా తీన్మార్ మల్లన్న మీద ఇన్ని కేసులు ఉన్నాయని చెప్తున్నాడు. ఆ కేసుల సంగతి చెప్తా కానీ అన్యాయంగా మల్లన్న మీద కేసులు పెట్టి నా ఇంటికి వచ్చిపోయిండు. ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నా ఆఫీస్కి వచ్చిపోయిండు. ఇలా నిన్ను ఎవడన్నా నమ్మేటట్టుండా? ఎవడన్నా విద్యావంతుడు అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఏమైతుంది అంటే, బురదల పోయిన బరి ఏం చేస్తుంది? సున్నవేసిన గోడల పూట రుద్దుకుంటా పోతారు చూడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా రుద్దుకుంటా పోయింది టీఆర్ఎస్. పాపం ఆయన కూడా బురద అనిపించింది. ఇప్పుడు ఆయన కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నాగర్ కర్నూలులో 3వ ప్లేస్లో ఉండే పరిస్థితి ఉంది. మెల్లగా దండు కట్టి వ్యతిరేక ఓటును చీల్చి మళ్ళా